నిన్న కర్ణాటకకు చెందినటువంటి మిత్రుడు మురళీకృష్ణతో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, వాళ్ళ అబ్బాయికి చూసిరాత నేర్పుతున్నట్ట. వాళ్ళ అబ్బాయి 8 సంవత్సరాలు చూసిరాత నేర్పుతున్నాడు. అబ్బాయి ఎంత అక్షరాల మిస్టేక్లండి. ఒకటి పెద్దగా రాస్తాడు, ఒకటి చిన్నగా రాస్తాడు. తలనొప్పి ఉన్నది పిల్లలకు, అది ఇది అని చెప్పేసి. అంటే నేను అన్నాను, ఎప్పుడు కూడా పిల్లలను అనకు. ఎందుకంటే అక్షరాలు తప్పు చేస్తే వాటిని సవరించుకోవచ్చు, కానీ మనం నడిచేటటువంటి మార్గమే గిట్ట తప్పైపోయింది అనుకో, జీవితంలో ఇక మనం చాలా కోల్పోతాం. అందుకే పిల్లలను మీరు మంచిగా పెంచుతున్నారు. అక్షరాలు అనేటటువంటిది నెగ్లిజెన్సీ, దాన్ని పట్టించుకునే అవసరం లేదు. అది ఎప్పటికైనా మనం మార్చుకోవచ్చు అని చెప్తే, అబ్బా అది కరెక్టానండి, నిజమా అండి అంటున్నాడు. అరే మురళీకృష్ణ, డోంట్ వరీ యార్, పిల్లలు నేర్చుకుంటారు దానంతట అదే. వాని వయసు ఎంత, వాని కథ ఎంత అని చెప్పాను. ఏమంటారు మిత్రులారా? అక్షరాలు తప్పైతే ఏమున్నది పెద్ద, దాన్ని సవరించుకోవచ్చు. కానీ మనం నడిచే మార్గం, ఆలోచించే విధానమే తప్పైతే మొత్తం జీవితాలు సర్వనాశనం అయిపోవు.